తెలుగు 360 ముందుగా ముఖ్యాంశాలు. దోచిపెట్టేందుకే జీవోనా? మంత్రి సీతక్కకు మావోల హెచ్చరిక. రోగుల ప్రాణాలతో చెలగాటం. బోధన్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం. కార్మికుల కోసం బీఆర్ఎస్, ఆటో డ్రైవర్లకు హరీష్ భరోసా. నీలాచలం పర్వతంలో అక్రమ తవ్వకాలు, చర్యలకు హిందూ సంఘాల డిమాండ్. అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు, ఇక నుంచి ఇందిరా క్యాంటీన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియనాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు జై జగన్నాథ్, హరిబోలో నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా ఉండగా, దానికి తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుజ్జమ్మ అనే వృద్ధురాలికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆసుపత్రి బయటపడేసి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నెల 6న జరిగిన మరో ఘటనలో అనారోగ్యానికి గురైన గంగమ్మ అనే మరో వృద్ధురాలికి ఆసుపత్రిలో కనీసం బెడ్ కూడా ఇవ్వకపోవడంతో ఆ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు బయట ఓ చెట్టు కింద పడుకోబెట్టారు. సిబ్బంది నిర్లక్ష్యం పట్ల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు యాక్సిడెంట్ అయింది 9 నెలలు అయితే నేను పేషెంట్ అయింది. నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా. అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది, ఒక్కతే ఇట్లా పెరిగిట్లో గుడిగా పడిపోయింది అని అంటే పోయి చూసే వరకనే కాలు ప్యాచర్ అయింది. ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాలంతా క్లీన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసిన. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్కి తీసుకురండి, నిజామాబాద్ కాదు నేను ఆర్మూర్ తీసుకురండి, ఆర్మూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజామాబాద్ తీసుకెళ్తాం, వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాబాద్ తీసుకెళ్తాం అని అంటే అంబులెన్స్లో ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆర్మూర్కి తీసుకొస్తామని అన్నారు. నేను ఆటోలో ట్రాలీ ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆర్మూర్లో ఉన్నా. ఆర్మూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికంటే మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి అని అంటే సార్ మేము నిజామాబాద్ వచ్చిన పొజిషన్లో లేము, ఇద్దరం పేషెంట్లో ఉన్నాము, మా భార్య పేషెంట్ ఉన్నాము, నేను పేషెంట్ ఉన్నాము, వాళ్ళ మేనాలు నేను ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళాను, దయచేసి దండం పెడతా సార్, కాలు ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు. లేదు మీరు వస్తారా రారా, ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్, మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు, పేషెంట్ లోపలనే ఉంటుంది, ఏం పర్వాలేదు, ఏంటంటే చూసుకోండి అని చెప్పారు. చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా. ఇప్పుడు పొద్దున వచ్చేసరికంటే ఈ పరిస్థితి సార్ ఇట్లా మా బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది, అలా సొంత బిడ్డే. ఎప్పుడు తీసుకొచ్చి 1 గంటలకు తీసుకొచ్చారు. నిన్న ఎప్పుడు బయట వేసారు? ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు బయట వేసిందన్నా తెలియదు సార్. మా మరదలు మధ్యాహ్నం నుంచి అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి బయటనే ఉంది హాస్పిటల్ బయట. ఎమర్జెన్సీ వార్డులో కట్టి బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాజు పేరు మీద పేపర్ పడేసిపోయారట. వచ్చారు, డ్రెస్సింగ్ చేసిండ్రు, తీసుకొచ్చి బయట వారేసిండ్రు, అంతే. అంతకు మించి మాకేం తెలియదు. సాయంత్రము మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట. తిరగంగా కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమె హైదరాబాద్ నగరంలోని 5 రూపాయలకే అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు ఇకపై ఇందిరా క్యాంటీన్లుగా మార్చబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమవ్వగా అప్పటి నుంచి అన్నపూర్ణ పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను విస్తరించినప్పటికీ పేరును మాత్రం మార్పు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రాలకు ఇందిరాగాంధీ పేరిట ఇందిరా క్యాంటీన్లుగా పునర్నామకరణ చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే ఈ కేంద్రాలు సేవలు అందిస్తూ ఉండగా త్వరలోనే ఉదయం బ్రేక్ఫాస్ట్ను కూడా 5 రూపాయలకే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూను తిరిగి డిజైన్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు పిటిషన్లపై నిర్ణయం తీసుకునేంత వరకు నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1కు వాయిదా వేసింది. రాష్ట్ర కాంగ్రెస్లో 2 కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే మరొకటి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ విధ్వంసపూరిత విధానాలతో పాలనా సంక్షోభం నెలకొన్నదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది దాటినా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకుండా ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 20% కమిషన్లు తీసుకునేటువంటి పార్టీ మీది. దేశంలో నెంబర్ 1 స్కామ్, కరప్షన్. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కలెక్షన్ అని దేశమంతా కొట్టుకుంటుంది కదా, మాట్లాడుకుంటారు కదా తెలంగాణ సమాజం అంతా. ఒక బర్త్ సర్టిఫికెట్, నేనే ఎవరో కాదు, ఒక బర్త్ సర్టిఫికెట్ కోసము బర్త్ సర్టిఫికెట్ ఇయ్యమని చెప్తే లంచం ఇచ్చేదాకా ఇయ్యనటువంటి పార్టీ నీది, నీ ప్రభుత్వం. ఒక బర్త్ సర్టిఫికెట్కి లంచం ఇచ్చే వరకు బర్త్ సర్టిఫికెట్ రాసి అయినటువంటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మీది. కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో ఉపాధ్యాయులు చెత్త ఎత్తించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరుగానపల్లి ప్రభుత్వ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్వీపర్లు ఉన్నా కానీ విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఏం సార్ ఫోటో పెట్టే దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని, యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారని చెప్పారు. ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని యోగా గురు రామ్దేవ్ బాబాను చంద్రబాబు కోరారు. Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మాజీ సీఎం కారు కింద పడి మృతి చెందిన కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆ రోజు జగన్ ప్రయాణించిన ఏపీ 40 DH 2349 వాహనం ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. ఈ ఘటనపై గుంటూరు నల్లపాడు పిఎస్లో కేసు నమోదవగా A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లను చేర్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు.
ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా మంత్రి సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా మాజీ మావోయిస్టు సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కుమరం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ 49 జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే జీవో నెంబర్ 49 తీసుకొచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. కాపాడుకుందాము. ఈరోజు అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే, తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడు కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైన. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు పారిశుద్ధ్య సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమనంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన, నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇయ్యలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇయ్యలే? ఇక్కడ జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు. చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు, మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు. సోలార్ విద్యుత్తును పెడుతున్నారు. డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని, ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో, నేను కూడా మళ్లీ చెప్తున్నా, దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, కాయలు. ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం. ఉన్న భూములను దున్నుకుందాం. ఉన్న భూములకు 2 పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని, అవమానించాలని, నాకు ఆ పదవచ్చిన కానించి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు. 100 కోట్ల దాకా పెట్టిరు అప్పుడు ఓడించాలని. 30 నేను 2 సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోలే. ఇదే అడవిలో, ఇదే ఊర్లలో, ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా, వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా, భద్రాచలం పోయినా, ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం, పని చేస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు. పదవులు వచ్చినాయి. ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నగరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కందికంటి నాగేంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ నగరేకల్ పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
అంటే పోలీసు ఉన్నది ప్రజాస్వామ్యం ప్రజలు కాపాడటానికి ఉంది ఇంత ఘోరమా అండి చూడండి అంటే సీఏ గారు ఇచ్చిన 7 గంటల కంటే కూర్చున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా బట్టలిప్పుకున్నాడు ఆయన మీరు చేసే కనుక మీరు బట్టలు ముక్కులు గది చేస్తున్నాం మీరు చేసేవాని మీకు ఇజ్జత ఉంటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాపాడితే బాగుంటుంది మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసదు ఏం పెట్టారా బాబా నువ్వు అబ్బాయి ఏం పెట్టాడు సోషల్ మీడియా ఏం పెట్టిండే చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అన్నాడు ఎవరికేమైనా ఉపయోగం మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000 ఇంకోటి వచ్చు ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది చచ్చిపోయిన 10,000 ఇస్తున్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకున్నాను ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు రైతుల మోటార్లు పైపులు ఎరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు ఉల్టా అల మీద కేసులు చేస్తారు కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారు 2 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు అది ఎందుకు చేస్తారా ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం ఇలా కాకుండా ఇంకొక పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తుపడి మీ పోస్టింగ్ కోసం ప్రజలకు ఇబ్బంది పెడతారు మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు ఉద్యోగాలు చాటుపోతారు ఒకటి మాట్లాడతావు బయటకు వస్తే గల్లబడి నెట్టేస్తాం మండల పార్టీ ప్రజెంట్ షర్ట్ కూడా వేసుకోవద్దని చెప్పిన నెట్టే షర్ట్ వచ్చిన నెట్టేస్తా ఆఫీస్ రావద్దా బయటకు వస్తున్నా ఆఫీస్ కంటే బయట నెట్టేస్తుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఓ ప్రోటోకాల్ వ్యవస్థ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వెంట పదుల సంఖ్యలో కాన్వాయ్తో పాటు ఓ జామర్ వెహికల్ అంబులెన్స్ ఉంటుంది. సెక్యూరిటీలో ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా సీఎం ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి సీఎం మోహన్ యాదవ్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాట్లం వెళ్తుండగా కాన్వాయ్లో 19 టొయోటో XUV కార్లు ఒకటి తర్వాత మరొకటి నడి రోడ్డుపై ఆగిపోయాయి. అధికారుల్లో ఒకరు అంతకుముందు కార్లలో కొట్టించిన డీజిల్పై అనుమానం వ్యక్తం చేశాడు. నేరుగా సదరు బంకు వద్దకు వెళ్లి ఓ బాటిల్లో డీజిల్ కొట్టి చూడగా సగానికి పైగా నీళ్లు పైకి తేలాయి. దీంతో డీజిల్ కల్తీ కారణంగా కార్లు ఆగిపోయాయని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పోషణ భారంగా మారి రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరువులో ఆయన ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, హర్షణ నాయకత్వం, హర్షణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆటో కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి, ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను చెప్పినట్టుగా ఆయన అన్ని మళ్ళా కోతలే అన్నారు. మీ భయానికి అది జరిగిన తర్వాతనే ఆటో కార్మికులంతా మాది వెంబడబట్ట మీకు 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకా వేరే సాయం విజయనగరం జిల్లా రామతీర్థంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నీలాచలం పర్వతంలో అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అమ్మకాలతో కొండని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని హిందువులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.